పంచకట్టులోని హుందాతనాన్ని చూపించడమే కాకుండా అచ్చమైన తెలుగువాడంటే ఇలాగే ఉండాలి, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు లాగానే ఉండాలి అనిపించేటట్లు ఉండేవారండి మహానుభావుడు. నిజానికి గుమ్మడి గారి స్వగ్రామం తెనాలి దగ్గర రావికంపాడండి. ఒక చిన్న గ్రామం అది. ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జూలై 9, 1927న బసవయ్య బుచ్చమ్మ దంపతులకి జన్మించారండి. గుమ్మడి గారికి 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు కూడా ఉన్నారు. గుమ్మడి గారి బాల్యం అంతా గారభంగానే గడిచిపోయిందండి. చిన్నప్పుడంతా కూడా గుమ్మడి గారి కుటుంబంలో పెరిగిన వాతావరణంలో ఆయన జీవితం నటన జీవితంలో ప్రతిఫలించిందండి. ఆయన జీవితం అంతా కూడా సాత్విక పాత్రలతో ఆయన జీవించడానికి సహకరించింది కూడా. అంటే ఆయన పెరిగిన వాతావరణం కూడా సాత్వికంగానే పెరగడం వలన ఆ పాత్రలు ఎక్కువగా ఆయన పోషించగలిగాడని చెప్పచ్చు. ప్రజలు మెప్పును పొందగలిగాడని కూడా మనం చెప్పుకోవచ్చండి. తన తండ్రి బసవయ్య, పెదనాన్న నారయ్యల గారు రక్త సంబంధంతోనే కాకుండా స్నేహబంధంతో మెలిగేవారండి ఆయన. బహుశా ఆ పాత్రల చిత్రీకరణలో కూడా ఆ వాతావరణం, ఇంటి వాతావరణం ఎక్కువగా పడి ఉండవచ్చండి. ఆ మాటలో అంటే గుమ్మడి గారి మాటల్లోనే మనకు తెలుస్తూ ఉంటుంది. గుమ్మడి గారు ప్రారంభ విద్య నుండి స్కూల్ ఫైనల్ వరకు సొంత ఊర్లోనే రావికంపాడులోనే రావికంపాడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులో ఉన్నత